में सच्चा जीवन है। దేవునిలో నిజమైన జీవితము. परमेश्वर ने हमको समृद्धि जिंदगी देने के लिए आया। దేవుడు మనకు సమృద్ధి జీవితం ఇవ్వడానికి లోకం మీదకి వచ్చాడు. पहली बात बोलना चाहता हूँ, మొదటి మాట చెప్తున్నాను, ये जीवन परमेश्वर दिया हुआ एक वरदान है, ఈ జీవితము దేవుని వరమై ఉన్నది. क्योंकि परमेश्वर ने अपने स्वरूप पे बनाया, अपनी नासिका नदियों में और उसके जीवन की आत्मा को फूका है। ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు, తన నాసిక రంధ్రాల్లో తన వాయువును ఊదాడు. और क्योंकि हम परमेश्वर हमारा जिंदगी प्रभु दिया हुआ एक वरदान है। ఎందుకంటే తను మనకిచ్చిన జీవితము ఇది ఒక వరమై ఉన్నది. दूसरी बात बोलना चाहता हूँ, రెండో మాట చెప్తున్నాను, परमेश्वर के बिना हमारा जिंदगी शून्य हो जाता है। దేవుడు లేకుండా మన జీవితము శూన్యము. और प्रसंगी में एक अध्याय उसको 2 में इस प्रकार से लिखा है, वो सब कुछ व्यर्थ है बोलते हैं। ప్రసంగి 1 అధ్యాయం 2వ వచనంలో రాసి ఉంది, అన్ని వ్యర్థము అని చెప్తున్నాడు సొలొమోను రాజు. और आपके पास में सोना हो या आपके चांदी हो या आपके जमीन हो या नाम हो, और परमेश्वर के बिना आपके जीवन शून्य है। నీ దగ్గర బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, పేరుండొచ్చు, ప్రతిష్టలు ఉండొచ్చు, కానీ దేవుడు లేకుండా ఏది ఉన్నా వ్యర్థము, శూన్యమై ఉన్నది. और तीसरी बात बोलना चाहता हूँ, నేను మూడవ మాట చెప్తున్నాను, यीशु ही में जीवन की मूलाधार है। యేసు నిజమైన జీవానికి మూలమై ఉన్నాడు. उन्होंने बोला, मैं ही मार्ग हूँ, मैं ही सत्य हूँ, मैं ही जीवन, मेरे बिना कोई ఆయన అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అని చెప్తున్నాడు. आपको भय को विश्वास में बदल देगा, నీ భయాన్ని విశ్వాసంగా మారుస్తాడు, आपके दुख को आशा में बदल देगा, నీ దుఃఖాన్ని ఆశగా మారుస్తాడు, आपके अंधकार को उजाला में बदल నీ देगा, చీకటిని వెలుగుగా మారుస్తాడు, आपके निराश को आशा में बदल देगा। నీ నిరాశను ఆశీర్వాదకంగా क्योंकि మారుస్తాడు. वही मार्ग है, वही सत्य है, वही जीवन है, आपको उसके बिना कुछ भी नहीं है। ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు లేరు అని చెప్తున్నాడు. जिंदगी में कष्ट तो होता रहेगा। జీవితంలో కష్టాలైతే వస్తూనే ఉంటాయి. अय्यूब को कष्ट आ गया, యోబుకు కష్టాలు వచ్చాయి, दाऊद ने शत्रु को सामने किया, దావీదు శత్రువుని ఎదుర్కొన్నాడు, पौल ने जेल कान में रहा। పౌలు జైల్లో ఉన్నాడు. लेकिन याद रखना, కానీ గుర్తుపెట్టుకోండి, आपके जीवन परमेश्वर का दिया हुआ वरदान నీ है। జీవితము దేవుడిచ్చిన వరము. और दूसरी बात है कि परमेश्वर के बिना आपके जीवन शून्य हो जाता దేవుడు है। లేకుండా నీ జీవితము శూన్యము. यीशु सच्चा जीवन की मूलाधार है। యేసు నిజమైన జీవానికి మూలమై ఉన్నాడు. आपके जीवन में बहुत सारे संकट क्लेश आएगा तो भी आप ये रखना है, कष्ट तो सहज हो जाते నీ हैं। జీవితంలో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ జీవితంలో కష్టాలు రావడము సహజమే. रोमियो पत्री 8 अध्याय 28 में इस प्रकार से लिखा है, రోమీయులకు రాసిన పత్రిక 28వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాసి ఉంది, परमेश्वर सब कुछ आपके भलाई उत्पन्न करता है। దేవుని ప్రేమ సమస్తమును మేలు కొరకై కలుగును. सब